ఎస్ఎల్బీసీ టన్నెల్లో 13వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్ దగ్గర ఏర్పాటు చేసిన టీబీఎం మిషన్ నమూనాను రెస్క్యూ సిబ్బందికి అధికారులు వివరిస్తున్నారు. నమూనాలో ప్రమాద ప్రాంతాన్ని రెస్క్యూ బృందాలు పరిశీలిస్తున్నాయి. అలాగే టీబీఎం మిషన్ కటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు టన్నెల్లో కన్వేయర్ బెల్ట్ ఆగిపోయింది. దీంతో అధికారులు మరమ్మతులు చేపట్టారు. కన్వేయర్ బెల్ట్తో మట్టి వెలికితీత కొన్ని గంటలు మాత్రమే సాగింది. ఎస్ఎల్బీసీ టనెల్ వద్ద ప్రస్తుత పరిస్థితి గురించి మా ప్రతినిధి పూర్తి వివరాలు అందిస్తారు హరిశంకర్ గారు. దుర్గా, ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో చిక్కున్నటువంటి 8 మంది ఆచూకీ కోసం 13వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. గత 13 రోజులుగా నిరంతరంగా కూడా 4 షిఫ్టుల్లో దాదాపు 600 మంది కార్మికుల యొక్క రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీతో పాటు ప్రైవేట్ సెక్టార్ లో ఉన్నటువంటి కార్మికులంతా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత 2 రోజుల కిందట వరకు కూడా ఏదైతే కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఈ కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తే లోపల ఉన్నటువంటి వృధం మట్టినంతా కూడా గంటకు 800 టన్నుల మట్టిని బయటికి పంపిస్తే వారి ఆచూకీ లభించేందుకు అవకాశం ఉండేది. అయితే నిన్నటి నుంచి కూడా మరోసారి ఆ బెల్ట్ తెగిపోవడంతో ఇటు రెస్క్యూ ఆపరేషన్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అదేవిధంగా టీబీఎం మిషన్ కటింగ్ అంతా పూర్తవుతుందని చెప్పి ఒకవైపు అంచనా వేసినప్పటికీ ఈ రోజుతో అది పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తాయి. సో ఈ 2 పనులు పూర్తయితే మాత్రం ఖచ్చితంగా లోపల చిక్కున్నటువంటి ఎవరైతే 8 మంది ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు అయితే గుర్తించేందుకు అవకాశం అయితే ఉండేది. గత నిన్నటి నుంచి కూడా ఈ యొక్క 2 మళ్ళీ ఒకసారి పనిచేయకపోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పి కూడా ఒకవైపు అధికారులకు సమాచారం అందించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఎవరైతే నాగర్ కర్నూలు కలెక్టర్ అయినటువంటి బదావత్ సంతోష్ తో పాటు జిల్లా ఎస్పీ గైక్వాడ్ కూడా అక్కడే ఉండి పనులను పరిశీలిస్తున్నారు. చిక్కూడు వంశీకృష్ణ అచ్చంపేట ఎమ్మెల్యే కూడా గత 3 రోజుల నుంచి స్పాట్ లోనే ఉండి ఆ పనులకు పురోగతికి సంబంధించినటువంటి అన్నిటికీ కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది. మొత్తంగా గత 13వ రోజు వరకు కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలోని మరో 2 రోజుల్లో ఈ 2 అందుబాటులోకి వస్తే 2 రోజులు ఆపరేషన్ పూర్తయి అక్కడ చిక్కున్నటువంటి ఆనవాళ్ళు కావచ్చు, వాళ్ళ డెడ్ బాడీకి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించేందుకైతే ఏర్పాట్లు అయితే చేశారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే డాక్టర్ల బృందంతో పాటు అంబులెన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా త్వరగా పూర్తి చేసి ఆ డెడ్ బాడీస్ వాళ్ళ ఫ్యామిలీస్ హ్యాండ్ ఓవర్ చేస్తే అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అవుతుందని అందరూ అంచనా వేయడం జరిగింది. అయితే ఈ మరోసారి ఈ యొక్క ఏదైతే కన్వేయర్ బెల్ట్ తెగిపోవడము, టీబీఎం కటింగ్ మిషన్ కాకపోవడంతో కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ మరికొన్ని రోజులు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దుర్గా, రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.